నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసింది శ్రీకాంత్తోనే కదా? శ్రీకాంత్తో 3 పిక్చర్లు చేశాను, 4 పిక్చర్లు చేశాను. అదేంటంటే తాజ్మహల్, గిలికజ్జాలు, శుభలేఖలు, సంక్రాంతి. సో ఎలా ఉండేవాడు శ్రీకాంత్ మీతో? బాగానే. తను చాలా కూల్ మైండ్, ఏం మనసులో పెట్టుకుని ఈగోలు ఏమి ఉండవు, ప్రేమగా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే కలవకపోవటం అనేది ప్రొడ్యూసర్ ప్లానింగ్, వాళ్ళ ఎకనామికల్ స్టడీ మీద ఉంటుంది. సో దానికి కూడా నేను ఎప్పుడు శ్రీకాంత్ని అడిగింది లేదు, మనం పిక్చర్లు చేద్దాం కంటిన్యూగా అడిగింది లేదు. తను అవకాశం, మీరు నంబరు, సంక్రాంతిలో మొట్టమొదట శ్రీకాంత్ ప్లేస్ వడ్డే నవ్వింది. ఎందుకంటే నేను వెళ్ళి అంతకుముందు శ్రీకాంత్ కొన్ని సబ్జెక్టులు చెప్తే నాకంతా కొంచెం కమర్షియల్గా కావాలి, కొద్దిగా హైగా గట్టిగా మాట్లాడాడు నాతో. సో ఓకే, ఇప్పుడు తనకు చేసే ఉద్దేశం లేదు నాతో అని నేను బాధపడి వచ్చేసా. వచ్చిన తర్వాత వాకాడప్పారావు గారు ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కదిలిందో ఫస్ట్ పేరు శ్రీకాంత్ పేరు చెప్పాడు. చెప్తే అన్నయ్య ఇప్పుడు 3 అన్నలకి, అదే ఈ అన్నలదమ్ముల నలుగురిలో తను చేయడేమో, ఒకసారి ఆలోచించు అని అన్న. మనకు చేస్తాడు బ్రదర్, నువ్వు వదిలేసి అని పేరు రాయించాడు నా చేత. అదే శ్రీకాంత్ గబాలను బాధపడ్డాడు. అందులో కాస్టింగ్లో శ్రీకాంత్ని తీసుకొచ్చానని, అందులో నా ప్రమేయం ఉందని చెప్పి శ్రీకాంత్ కొంచెం అన్నాడు. భగవంతుడి ప్రమేయం, నా ప్రమేయం లేదు. ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలని ఉంటే ఎక్కడి నుంచైనా భగవంతుడిని తీసుకొస్తాడు. అందువల్ల నన్ను అనుకోవద్దు నువ్వు అసలు అని చెప్పాను. వడ్డే నవీన్ పెట్టిన తర్వాత వెంకటేష్ బాబు వద్దు శ్రీకాంత్నే పెడదామని అన్నాడు. సో అటు వాళ్ళ ప్రయత్నం వల్లే తప్ప నా ప్రమేయం ఏం లేదు. నేను వడ్డే నవీన్ అయినా అట్లాగే చేయించుకోగలను 100%. మరి మీరు వడ్డే నవీన్ చెప్పారా? నేను చెప్పలా, అనుకున్నాను. మీరు అనుకున్నాను. అనుకున్న వెంటనే కట్ చేశారు. వద్దు మనం శ్రీకాంత్ అని అనుకున్నారు. సో ఇక శ్రీకాంత్ అయితే నాకు ఇంకా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఎట్టు ఉండాలంటే కొంచెం మొరటుగా ఉండాలి, ముద్దాడు అంటే అలా ఉండాలి. దాంట్లో ఇమిడిపోయాడు శ్రీకాంత్. సినిమా హిట్ అయిన తర్వాత ఏమన్నాడు శ్రీకాంత్? మరి సార్ నేను అప్పుడు అలా అనుకున్నాం, ఇప్పుడు ఎలా ఏమనుకుంటారని నేను అడగను సార్. మీరు అడగకపోయినా శ్రీకాంత్ వాళ్ళ ఫాదరు నన్ను పిక్చరు ప్రివ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక హగ్ చేసుకున్నాడండి. ఆ హగ్గింగ్ చాలు నాకు, అసలు వదలలేదు. గొప్ప సినిమా అయ్యా ఇది అని చెప్పాను అన్నాడు. సో ఆటోమేటిక్గా వాళ్ళ నాన్నగారు చెప్తాడు కదా,